ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 38ను పరిశీలిద్దాం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక అద్భుతమైన జీవన సూత్రాన్ని బోధిస్తున్నాడు. ఆయన అర్జునుడితో సుఖదుఖాలను, లాభ నష్టాలను, అలాగే గెలుపోటములను సమానంగా చూడమని చెబుతున్నాడు. అంటే మన జీవితంలో మంచి జరిగినప్పుడు పొంగిపోవడం, చెడు జరిగినప్పుడు కుంగిపోవడం చేయకూడదని ఆయన ఉద్దేశం. ఈ రెండింటినీ ఒకేలా స్వీకరించే మనస్తత్వాన్ని అలవర్చుకోమంటున్నారు. ఉదాహరణకు, మనకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఎంతో ఆనందపడతాం. అదే ఉద్యోగం పోతే తీవ్రంగా బాధపడతాం. కృష్ణుడు చెప్పేదేమిటంటే, ఈ రెండు అనుభవాలను కేవలం జీవితంలో ఒక భాగంగా చూడాలి. వాటికి మన మనశ్శాంతిని అప్పగించకూడదు. యుద్ధం చేయడమనేది నీ కర్తవ్యం కాబట్టి ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం కర్తవ్యం కోసమే యుద్ధం చెయ్యి. అంటే మన పనులను మనం శ్రద్ధగా, ధర్మబద్ధంగా చెయ్యాలి. దాని నుండి ఏమొస్తుందా అని ఆశించకూడదు. ఇలా ఫలితంపై ఆసక్తి లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తే నీకు ఏ పాపమూ అంటదు అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. ఇది కేవలం యుద్ధరంగంలో అర్జునుడికే కాదు, మన దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పనికి వర్తిస్తుంది. ఈ శ్లోకం మనకు నేర్పేదేమిటంటే, బయటి పరిస్థితులు ఎలా ఉన్నా మన అంతరంగంలో ప్రశాంతంగా ఉండగలమనే గొప్ప ధైర్యం. మన సంతోషం, మన శాంతి అనేవి బయటి గెలుపోటముల మీద ఆధారపడి ఉండకూడదు. మన విధిని మనం నిస్వార్థంగా చేసినప్పుడు ఆ కర్మబంధం నుండి మనం విముక్తి పొందుతాం. అదే నిజమైన స్వేచ్ఛ. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.